నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్ వ్యాప్తంగా ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న ఫేక్ వాట్సాప్ మెసేజ్ వ్యతిరేకంగా ప్రభుత్వ కమ్యూనికేషన్ కార్యాలయం నివాసితులకు ఒక పబ్లిక్ అడ్వైజర్ జారీ చేసింది. షెల్టర్ స్థానాల గురించి సమాచారాన్ని అందిస్తున్నట్టు క్లెయిమ్ చేస్తూ అంతర్గత మంత్రిత్వ శాఖ తరపున తప్పుడు వాట్సాప్ మెసేజ్ సర్క్యులేట్ అవుతుందని జీసీఓ తన ప్రకటనలో పేర్కొంది. ఈ విషయానికి సంబంధించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎటువంటి మెసేజ్లను జారీ చేయలేదని, అనధికారిక వనరుల నుంచి లింకులను యాక్సెస్ చేయకుండా ఉండాలని మరియు ఏదైనా అనుమానాస్పద కంటెంట్ లేదా లింకులను సంబంధిత అధికారులకు నివేదించాలని జీసీఓ ప్రజలను కోరింది. అధికారికంగా వచ్చే సమాచారంపైనే ఆధారపడాలని మరియు పుకార్లను వ్యాప్తికి దూరంగా ఉండాలని జీసీఓ ప్రజలకు సూచిస్తుంది. బహ్రెయిన్లోని సివిల్ డిఫెన్స్ బృందాలు గత కొన్ని రోజులుగా డ్రోన్ దాడులు, మంటలు మరియు భవనాలు, వాహనాలపై శకలాలు పడడం వంటి సంఘటనలతో సహా దాదాపు 90 అత్యవసర రిపోర్టులపై పనిచేశాయి. ప్రస్తుత పరిణామాలను పరిష్కరించడానికి మరియు ప్రజాభద్రతను నిర్ధారించడానికి అధికారులు తీసుకున్న చర్యలను హైలైట్ చేస్తూ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి కెప్టెన్ అబ్దుల్లా వహీద్ అల్ మన్నాయ్ బ్రీఫింగ్ ఇచ్చారు. అధికారుల కథనం ప్రకారం క్యాపిటల్ గవర్నరేట్లోని ఒక హోటల్ మరియు 2 నివాస భవనాల లక్ష్యంగా డ్రోన్ దాడులు జరిగాయి. ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సివిల్ డిఫెన్స్ బృందాలు ఒక అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి. సముద్ర భద్రతను పెంచడానికి కోస్ట్ గార్డ్ కార్యాచరణ సంసిద్ధత పెంచింది. సముద్ర గస్తీని ముమ్మరం చేసింది. అనేక సైబర్ దాడులను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు మరియు జాతీయ డిజిటల్ వ్యవస్థల రక్షణను బలోపేతం చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య ప్రయత్నాలను సమన్వయించడానికి మరియు ఏదైనా అత్యవసర పరిస్థితికి వేగవంతమైన ప్రతిస్పందన నిర్ధారించడానికి నేషనల్ సివిల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్ను యాక్టివేట్ చేసినట్లు కెప్టెన్ అల్ మన్నాయ్ వివరించారు. అనేక ప్రదేశాల్లో మంటలు మరియు శకలాలు పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. అత్యవసర ప్రతిస్పందన బృందాలు పరిస్థితులను నియంత్రించడానికి మరియు మరింత నష్టాన్ని నివారించడానికి వేగంగా పనిచేస్తాయని, బహ్రెయిన్ అత్యవసర సేవల సామర్థ్యం మరియు సంసిద్ధతను ప్రదర్శించాయని ప్రశంసలు కురిపించారు. బహ్రెయిన్ అంతటా 33 అత్యవసర షెల్టర్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 13 షెల్టర్లను మాత్రమే యాక్టివేట్ చేశామని, ప్రస్తుతం 10లో మాత్రమే వసతి, వైద్య సహాయం మరియు ప్రాథమిక అవసరాలతో సహా అవసరమైన సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడ్డ 13 మందిని కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు సోషల్ మీడియాలో వేదికగా సమాజానికి హాని కలిగించేలా వార్తలు, ప్రకటనలు మరియు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. విచారణ అనంతరం 13 మంది నిందితులను ముందస్తు నిర్బంధంలో ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించిందని పేర్కొన్నారు. నిందితులు మతపరమైన కలహాలు, హింసను ప్రేరేపించడం మరియు జాతీయ ఐక్యతను బలహీనపరిచే మరియు సామాజిక ఐక్యతను దెబ్బతీసే, సమాజంలో విభజనకు కారణమయ్యే విషయాలను వ్యాప్తి చేసినట్లు నిందితులపై ఆరోపణలున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితులు ప్రజల్లో భయాందోళన రేకెత్తించే మరియు సాయుధ దళాల రక్షణ సంసిద్ధతను ప్రతికూలంగా ప్రభావితం చేసేలా కంటెంట్ను రూపొందించి వైరల్ చేస్తున్నారని తెలిపింది. జాతీయ భద్రత, ఐక్యత మరియు సమాజానికి ముప్పు కలిగేలా నిందితులు ప్రయత్నించారని విచారణలో అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు. అటార్నీ జనరల్ సౌద్ అల్ సఫ్రాన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో దర్యాప్తు జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన ప్రకటనలో తెలిపింది. ఆయన అనేక ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో విచారణ చేయించారని వెల్లడించింది. డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించే క్రమంలో బాధ్యతను ఉండాలని, భయాందోళన రేకెత్తించే, జాతీయ సంకల్పాన్ని బలహీనపరిచే లేదా సాయుధ దళాల రక్షణ సంసిద్ధతను హాని కలిగించే పుకార్లు, తప్పుదారి పట్టించే వార్తలు లేదా కంటెంట్ను వ్యాప్తి చేయకుండా ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలను కోరింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై జీసీసీ అఫీషియల్స్ వర్చువల్గా సమీక్షించారు. ఇందులో ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు గల్ఫ్ సహకార మండలి సభ్య దేశాల సమాచార మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీల సమావేశంలో పాల్గొన్నారు. మిడిల్ ఈస్ట్లో ప్రస్తుత పరిణామాలకు సంబంధించి జీసీసీ దేశాల మధ్య మీడియా సమన్వయాన్ని పెంచే మార్గాలపై సమావేశంలో చర్చించారు. ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వంపై చూపే ప్రభావాలను పరిష్కరించడంలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇరాన్ దురాక్రమణను మరింత సమర్థవంతంగా తెలియజేయాలని, అందుకు చేపట్టాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జీసీసీ సభ్య దేశాల మధ్య మీడియా సంయుక్త ప్రయత్నాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
షైబా చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ 16 డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. షైబా క్షేత్రం వైపు వెళుతుండగా 4 డ్రోన్లను అడ్డగించి ధ్వంసం చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కియాల్ మాలికి తెలిపారు. అనంతరం క్షేత్రంపై జరిగిన మరో దాడి ప్రయత్నంలో మరో 6 డ్రోన్లను అడ్డగించి ధ్వంసం చేశామని ఆయన చెప్పారు. ఆ తర్వాత షైబా దిశగా వెళ్తున్న మరో 4 డ్రోన్లను ధ్వంసం చేశామని, ఆ తర్వాత మరో 2 డ్రోన్లను కూడా అడ్డుకున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని సౌదీ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని అల్ మాలికి చెప్పారు. మరో సంఘటనలో రియాద్ తూర్పున ఒక డ్రోన్ అడ్డుకున్నట్టు తెలిపారు. ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య సౌదీ అరేబియా డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని, ఇరాన్ దాడులను ఎదుర్కొని వాటిని గాల్లోనే ధ్వంసం చేస్తున్నామని అన్నారు. ప్రజలు, నివాసులు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు. ఫేక్ వార్తలు, కంటెంట్ను షేర్ చేయొద్దని అల్ మాలికి సూచించారు. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అనేక మిడిల్ ఈస్ట్ దేశాల్లో 12వ తరగతి విద్యార్థులకు మార్చి 9 నుంచి మార్చి 11 వరకు నిర్వహించాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈలోని విద్యార్థులను ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని CBSE పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాత కొత్త పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపింది. మార్చి 10న పరిస్థితిని మళ్లీ సమీక్షిస్తామని, ఆ తర్వాత మార్చి 12 నుంచి జరగాల్సిన పరీక్షలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని CBSE అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ పాఠశాలలతో నిరంతరం టచ్లో ఉండాలని, మరిన్ని అప్డేట్స్ కోసం CBSE అధికారిక ఛానల్స్ను ఫాలో కావాలని అధికారులు సూచించారు. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన విమాన రాకపోకలను ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తిరిగి ప్రారంభిస్తోంది. గగనతలం పాక్షికంగా అందుబాటులోకి రావడంతో పరిమిత షెడ్యూల్తో కార్యకలాపాలు పునః ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత విమానాలకు కన్ఫర్మ్డ్ బుకింగ్ ఉన్న ప్రయాణికులు మాత్రమే విమానాశ్రయానికి వెళ్లాలని అధికారులు సూచించారు. దుబాయ్ ద్వారా వేరే దేశాలకు వెళ్లే ట్రాన్సిట్ ప్రయాణికులు తమ తదుపరి విమానం కూడా నడుస్తున్నట్లు నిర్ధారణ అయితేనే ప్రయాణానికి సిద్ధపడాలి. రాబోయే విమానాల షెడ్యూల్ మరియు సీట్ల బుకింగ్ వివరాలు తెలుసుకోవడానికి ప్రయాణికులు నేరుగా emirate.es ఆపరేటింగ్ వెబ్సైట్ను సందర్శించవచ్చు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు ప్రతి ఒక్కరూ తమ విమాన స్థితిని ఆన్లైన్లో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే విమానాల సంఖ్యను క్రమంగా పెంచుతామని ఎమిరేట్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రయాణికులు చూపిన సహనానికి ధన్యవాదాలు తెలుపు తమకు ప్రయాణికుల మరియు సిబ్బంది భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని సంస్థ పునరుద్ఘాటించింది. ప్రస్తుతానికి ఎమిరేట్స్ తన నెట్వర్క్లో సుమారు 83 గమ్యస్థానాలకు సర్వీసులను పునరుద్ధరించింది మరియు రాబోయే కొద్ది రోజుల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.